రైతుల చేతులకు సంఖ్యలు వేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని విమర్శించారు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ. ఇవాళ కేసీఆర్ ముసలి కన్నీరు కారుస్తూ రైతుల వద్దకు రావటం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రంలో కరువు తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్తో వచ్చిందనడం కరెక్ట్ కాదన్నారు. అధికారం లేదన్న అహంకారంతోనే కేసీఆర్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని కవంపల్లి అన్నారు. అధికారం పోయిన తర్వాత పార్టీ మునుగుతుంది. ఎన్నికల్లో నన్ను రైతులు, అదేవిధంగా నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు చితక్కొట్టి నాకు అధికారం మదమెక్కిందని వాళ్ళను పదవిచ్యుతులను చేసిన తర్వాత ఈరోజు మునుగుతున్న పార్టీని రక్షించుకోవడానికి కరువు యాత్ర ప్రారంభించినారు మన కేసీఆర్ గారు. ఏనాడైనా అధికారంలో ఉన్న 10 ఏళ్ల కాలంలో ఎప్పుడైనా ఆయన రైతుల దగ్గరకు వచ్చినా కానీ, పేద ప్రజలకు 10 ఏళ్లలో నీ సచివాలయంలో కానీ, ప్రగతి భవన్లో కానీ ఒక్క పేద రైతును కానీ, లేక ఒక్క సామాన్య ప్రజలను కానీ కలిసి అర్జీలు తీసుకున్నటువంటి చరిత్ర నీకున్నదా? అంటే ఈరోజు అధికారం పోయేసరికి నీకు 10 ఏళ్లలో గుర్తురాని ప్రజలు ఈరోజు రైతులు గుర్తుకొచ్చినారా? పార్టీ మునిగిపోతుందని అధికారం పోయేసరికి బీఆర్ఎస్ నాయకులకు ప్రజలు గుర్తుకొస్తున్నారు. అధికారం అనుభవించిన 10 ఏళ్లలో ప్రజలు, పేదలు, రైతులు గుర్తుకు రాలేదు. అధికారం ఉన్నది ప్రజాసేవకు అనే విషయం మర్చిపోయి అధికారం పోయిన తర్వాత పార్టీ మునుగుతుంది. ఎన్నికల్లో నన్ను రైతులు, అదేవిధంగా నిరుద్యోగులు, అన్ని వర్గాల ప్రజలు